హైదరాబాద్ హిమాయత్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 12 నుంచి 17వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించనుంది. ఈ ఉత్సవాలకు జూన్ 12న సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమవనున్నట్లు టీటీడీ ప్రత్యేక అధికారి రమేష్ బాబు తెలిపారు. జూన్ 11న ఉదయం 9:30 శేషవాహనంపై స్వామివారిని సేవిస్తామని పేర్కొన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో శాంతి కళ్యాణం, గరుడ వాహన సేవ, రథోత్సవం, మహాపూర్ణాహుతిలతో పాటు 17వ తేదీన రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వివరించారు. తిరుమలలో తరహా ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ధ్వజారోహణం 13వ తారీఖు, స్నపన తిరుమంజనం 14, శాంతి కళ్యాణం 15వ తారీఖు, గరుడ వాహనం 15వ తారీఖు, జూన్ రథోత్సవము 16వ తారీఖు, చక్రస్నానం 17వ తారీఖు, పుష్పయాగం 17వ తారీఖు. ఈ బ్రహ్మోత్సవానికి గాను అరేంజ్మెంట్స్ ప్రతిరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది, కానీ అన్న వితరణ ఉంటుంది, అన్నప్రసాద వితరణ ఉంటుంది. మార్నింగ్, మధ్యాహ్నం, రాత్రి 3 టైమ్స్ భక్తులు వచ్చి ఇక్కడ అన్న వితరణ ప్రసాదాన్ని తిరుపతి నుంచి లడ్డు ప్రసాదం వస్తుంది. ఇక్కడ సేల్స్ ఇది ఈ 5 రోజులు సేల్స్ ఉంటుంది. ఇక్కడ లడ్డు ప్రసాదం తిరుమలలో జరిగినట్టు ఇక్కడ కూడా ఈ వాహనాలు, ఈ ప్రొసెషన్ ఇవన్నీ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొని స్వామి కృపా కటాక్షాలకి పాత్రలవుతారని ఈ మీడియా ద్వారా మాకు తెలియజేస్తుంది. 12వ తారీఖు నుంచి అంకురార్పణ 12తో మొదలవుతుంది. పుష్పయాగము 17వ తారీఖుతో పరిసమాప్తం. ఈ సంవత్సరం కూడా అయితే వైభవంగా, పోయిన సంవత్సరం కంటే అది వైభవంగా చేద్దామని నేను సంకల్పించుకుని, నేను టీటీడీ నుంచి పర్మిషన్ తీసుకుని నేను ఈ బ్రహ్మోత్సవాన్ని చేస్తానని భగవంతుడు నాకు ఇచ్చిన ఒక వరంగా భావిస్తాను.